ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు, ఈ సినిమా 50 రోజులు సెలబ్రేషన్ జరుపుకుంటున్న సందర్భంగా మాతో కలిసి అభినందించడానికి, ఈ విజయంలో ఈ సంతోషంలో పాలు పంచుకోవడానికి మీరందరూ వచ్చినందుకు కృతజ్ఞతలు. ఈరోజు తెలుగు సినిమా ఫీల్డ్ ఉన్న పరిస్థితిలో ఒక కొత్త హీరోతో ఒక లో బడ్జెట్ సినిమా తీయడం ఎంత కష్టం, అలాగే రిలీజ్ చేయడం ఎంత కష్టం, రిలీజ్ అయిన తర్వాత థియేటర్స్లో రన్ చేయడం ఎంత కష్టం మీకు అందరికీ తెలిసిందే, నేను కొత్తగా చెప్పక్కర్లేదు. సో ఆ పరిస్థితుల్లో ఈ సినిమా 35 సెంటర్స్లో 3 వీక్స్ జెన్యూన్గా నడిచింది. వైజాగ్లో వినాయక్ గారి థియేటర్ ఉంది, కాంప్లెక్స్, విమాక్స్ కాంప్లెక్స్. అందులో 50 డేస్ ఏకదాటిగా నడిచింది. సో వైజాగ్ వాసులకి ప్రత్యేకంగా మీ తరపున నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కొత్త హీరో అయినా, చిన్న బడ్జెట్ అయినా, చిన్న సినిమా అయినా, ఈ సినిమాని ఆదరించిన ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ మూవీ గురించి నేను ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పాలంటే మెయిన్లీ మా డైరెక్టర్ గారికి, రాంప్రసాద్ అంకుల్కి, అండ్ మా కెమెరామెన్ రసూల్ అంకుల్కి, అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ గారికి, అండ్ మెయిన్గా మా డాడీ నాతో మూవీ అంత ధైర్యం చేసి నాతో మూవీ తీసి ఇట్లాంటి ఫంక్షన్లు ఎన్నో జరిగినా కానీ అస్సలు అలసిపోకుండా నన్ను పొగుడుతూనే ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ డాడీ. ఈ మధ్యకాలంలో చాలామంది యంగ్ డైరెక్టర్స్ అప్రోచ్ అయ్యారు. నాతో మూవీ చేయడానికి ముందుకు వస్తున్న డైరెక్టర్స్ అందరికీ, ప్రొడ్యూసర్ అందరికీ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. అండ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పాలంటే రీసెంట్గా 3 మూవీస్ ఓకే చేశాను. ఒక తమిళ్ మూవీ విచ్ ఇస్ గోనా బి ఎ బైలింగ్వల్, అండ్ 2 తెలుగు మూవీస్ సైన్ చేశాను. నా ఫస్ట్ మూవీ యాజ్ ఎ హీరోయిన్ ఈ ఇండస్ట్రీలో 50 డేస్ రన్ అయింది, అండ్ నాకు చాలా సంతోషంగా ఉంది. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ది ఎంటైర్ యూనిట్, మా సినిమాటోగ్రఫర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, కో ఆర్టిస్ట్ అందరూ నన్ను బాగా సపోర్ట్ చేసి వీ హ్యావ్ మేడ్ దిస్ పాసిబుల్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఎంట్రీ ఇన్ టు ది ఇండస్ట్రీ, అండ్ I hope it's going to be a good journey. Thank you. 50 రోజులు ఆదరించినందుకు ప్రేక్షకులకి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, తర్వాత మా వినాయక్ గారికి థియేటర్లో వేసిన ఫస్ట్ వీక్లోనే చెప్పారు 50 డేస్ రన్ అవుతుందండి మా థియేటర్లో గ్యారంటీ అని. అప్పుడే అది 50 డేస్ రన్ అవుతుంది అని సెంటర్స్లో నా చిన్న ఆనందం వేసింది. సినిమాకి నాగాన్వేష్ నేను ఇంట్రడక్షన్ చేయడానికి వాళ్ళ నాన్నగారు ఎంతో కష్టపడి మంచి సబ్జెక్ట్ని అనుకొని చేశారు. క్రూ అందరూ కూడా ఎంతో అందంగా రావడం తీర్చిదిద్దారు. థ్యాంక్స్ టు ఆల్, వన్ అండ్ ఆల్ హూ ఆర్ వర్క్డ్ అలాంగ్ విత్ మీ. అండ్ కృతిక, కంగ్రాట్స్. అన్వేష్, కంగ్రాట్స్ మ్యాన్. రాక్, మన వెండి తెరకి ఓ మంచి హీరో, ఎనర్జెటిక్ హీరో ఈ వినయరామ ద్వారా పరిచయం అయ్యాడు. డెఫినెట్గా రాబోయే కాలంలో మంచి సినిమాలు చేస్తాడని ఆ భగవంతుని ప్రార్థిస్తాను. థ్యాంక్ యూ. కృష్ణారెడ్డి గారు గత 30 సంవత్సరాలుగా నాకు మిత్రులు. మేమంతా మద్రాసు నుంచి వచ్చిన వాళ్ళం, మద్రాసులో పుట్టి పెరిగిన వాళ్ళం, మద్రాసులోనే డెవలప్ అయ్యి ఇక్కడికి వచ్చి ఇక్కడ అయోమయ స్థితిలో ఉన్నాళ్ళం. సో ఏదైనా కృష్ణారెడ్డి గారు తెలుగు చలనచిత్ర రంగానికి ఇంకో మంచి హీరోని అందజేశారు. తప్పనిసరిగా మారుతి చేతిలో కానీ వినాయక్ చేతిలో కానీ పడితే వాళ్ళు కూడా ఆయన చాలా పెద్ద హీరో అవుతాడని మనస్ఫూర్తిగా నమ్ముతూ, అతను మరింత మంచి సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. రెడ్డి గారు ఎంత ప్యాషన్గా ఈ సినిమా తీశారో నాకు బిగినింగ్ నుంచి తెలుసు. ఆయన ఈ సినిమా రీమేక్ చేస్తున్నాం అని చెప్పి చూపించినప్పుడు నిజంగా దాన్ని ఇట్లా డెవలప్ చేస్తున్నాం అని చెప్పారు. నిజంగా ఒక ఫాదర్లా కాకుండా ఒక నిర్మాతగా ఒక మంచి సినిమా అందించాలని ఒక టీం వర్క్తో మంచి టీంని సెట్ చేసుకుని ఇలాంటి ఒక మంచి సినిమా తీశారు. నిజంగా నాగాన్వేష్ చాలా బాగా చేశాడు. డ్యాన్సులు చాలా బాగున్నాయి, చాలా ఎనర్జీగా ఉన్నాయి. డెఫినెట్గా ఫ్యూచర్లో చాలా మంచి స్టార్ అవుతాడు తను. అట్లాగే కృతిక నిజంగా చాలా మంచి ఆర్టిస్ట్ తను.
తను కూడా వీళ్ళ పేరు నిజంగా చాలా మంచి ఇదైంది, సక్సెస్ అయింది. ఇట్లాగే ప్రతి సినిమా కూడా చాలా బాగా ఆడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా వాళ్ళ అబ్బాయి నాగన్వేష్ చాలా పట్టుదలతో అన్నీ నేర్చుకుని ఏదో మా నాన్నగారికి డబ్బు ఉంది సినిమా తీస్తారని కాకుండా ప్రొఫెషనల్గా అన్నీ నేర్చుకుని వచ్చి పర్ఫెక్ట్గా సినిమాలో యాక్ట్ చేశాడు. తనకి చాలా మంచి పేరు వచ్చింది, మంచి డాన్సర్గా, ఫైట్స్ కానీ పెర్ఫార్మెన్స్ కానీ అంతా. కృష్ణారెడ్డి గారు ప్రతిరోజు చాలా ఆనందపడేవాడు ఆయన ఈ సినిమా జర్నీలో. ఆయన సింధూరపు సినిమా తెలుగు ప్రేక్షకులకు అందించిన తర్వాత మళ్ళీ వాళ్ళ అబ్బాయిని అందించేటప్పుడే అంత ఆనందపడ్డారేమో అని అనుకుంటున్నాను. ఈ సినిమా జెన్యూన్గా మా కాంప్లెక్స్లో 50 days ఆడింది. మీ కాంప్లెక్స్లో ఆడింది కాబట్టి మీరు ఉండాలని చెప్పి కృష్ణారెడ్డి గారు అన్నారు. నాగన్వేష్కి చాలా మంచి ఫ్యూచర్ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే రాంప్రసాద్ గారు అలాగే రాంప్రసాద్ గారికి, హీరోయిన్కి అందరికీ నా విషెస్ తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.